ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మార్చి 6 మంగళవారం నాడు కుంభరాశి వారికి ఒక స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది. అయితే ఈ యొక్క స్త్రీ కాల్ చేయడం వల్ల మీకు జరగబోయేది ఏంటి, రాబోయే రోజులు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీకు అదృష్టం ఎలా కలిసి రాబోతుంది, గ్రహాల గమనం ప్రకారం మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్న కుంభరాశి వ్యక్తులు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి రాబోయే కాలంలో మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. గ్రహాల ప్రభావంతో మీ జీవితంలోని వివిధ రంగాల్లో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి, అలాగే కొన్ని సవాళ్లు కూడా ఎదురవడం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, విద్య, వృత్తి, ఉద్యోగ, కెరియర్, కుటుంబ జీవితంతో పాటుగా ప్రేమ జీవితంలో కూడా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే మార్చి 6 మంగళవారం నాడు కుంభరాశి వారికి ఒక స్త్రీ హఠాత్తుగా కాల్ చేయడంతో మీకు అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఇటువంటి ఎన్నో డీటెయిల్స్ను ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. కుంభరాశి వారికి గురుడి ప్రభావంతో మీకు ఆర్థిక పరంగా ఇతర రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీరు అదృష్టవంతులు అవ్వబోతున్నారు. ఉద్యోగస్తులకు మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ కనబడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. వృత్తి, వ్యాపార పరంగా కూడా మంచి సమయం మీరు అందుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులకు అనేక అవకాశాలు లాభిస్తాయి. దాంతో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇలా ఈ కుంభరాశి వారికి ఊహించని ధన ప్రాప్తి రాబోయే రోజుల్లో కలగబోతుంది. అనుకోకుండా మీ వద్దకు డబ్బు ఎటు నుంచి అయినా సరే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. లక్ష్మీ కటాక్షం కలగటం వల్ల ఊహించని ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించింది. విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించడానికి అమ్మ రెడీగా ఉంది. మీ అదృష్టం నిజంగా చెప్పాలంటే మీకు ఏ రూపంలో అయినా రావచ్చు. ఈ యొక్క డబ్బు అనేది ఆదాయం బాగా పెరుగుతుంది. మీకు రావు అనుకున్న డబ్బులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి డబ్బులు ఇచ్చి మీ చేతిలో పెట్టి పెడతారు. ఇకపోతే ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే మిమ్మల్ని మీ కాళ్ళు మొక్కుతారు. తప్పైపోయింది, క్షమించండి అంటూ వేడుకుంటారు. ఇంకా కలలో కూడా ఊహించని ఫలితాలు మీకు జరగబోతున్నాయి. అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు ఒప్పుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ సమయంలో 100% ఒప్పుకుంటారు. ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కుంభరాశి వారు. ఇది మీరు అస్సలు ఊహించలేరు, కానీ మీ జీవితంలో ఇదే జరగబోతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారు అందరికీ కాదు, కొంతమందికి మాత్రం ఎవరైతే ఒక స్త్రీని ప్రేమిస్తూ వారే మీకు ప్రపోజ్ చేయాలి అనే ఆలోచనలు చేస్తూ ఉన్నారో ఆ యొక్క రాశి వారికి మాత్రమే, ఆ యొక్క వ్యక్తులకు మాత్రమే చెప్తున్నాం. మార్చి 6 మంగళవారం నాడు కుంభరాశి వారికి ఒక స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. ఆ స్త్రీ ఎవరో కాదండి, మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో ఆ స్త్రీనే నిజంగా మీకు ఈ సమయంలో కాల్ చేయడం జరుగుతుంది. మీరు మనస్ఫూర్తిగా ఎవరైతే ఒక స్త్రీని ఇష్టపడుతున్నారో, ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ స్త్రీ ఖచ్చితంగా మీ ప్రేమను ఈ సమయంలో అర్థం చేసుకుని ఆమె తిరిగి మీకు ప్రపోజ్ చేయడానికి కాల్ చేస్తుంది. నిజంగా మీరు నమ్మలేరు, ఇది మీకు మిరాకిల్గా ఉంటుంది. మీకు మాత్రం నమ్మినా నమ్మకపోయినా మీకు మాత్రం జరిగేది మాత్రం ఇదే. అదేవిధంగా మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీరు పనిచేస్తున్న రంగాల్లో కష్టపడాల్సి వచ్చినప్పటికీ ఖచ్చితమైన విజయాలను అందుకుంటారు. మీ ఎనిమిస్ నుంచి రిలీఫ్ని పొందుతారు. మ్యారీడ్ లైఫ్ ఆనందకరంగా మారబోతుంది. మీ యొక్క భాగస్వామి సలహా వలన ఆకస్మిక ధనలాభం చేకూరనుంది. మీ లైఫ్ పార్ట్నర్, కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తారు. అది కూడా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తోడబుట్టిన వారితో సంబంధాలు మరింత స్ట్రాంగ్గా బలపడబోతున్నాయి.
కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఆర్థిక పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. గురుడి ప్రభావంతో మీ ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయినా కూడా మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఆర్థికంగా ఈ సంవత్సరం అంటే ఈ యొక్క సంవత్సరం చివరి వరకు కూడా హెచ్చుతగ్గులతో ఉంటుంది. ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. మీ పనికి మీకు ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. నేటి నుంచి ఎక్కువ డబ్బు సేవ్ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ధన ప్రవాహం పెరగొచ్చు. ఈ సంవత్సరంలో మీరు వాహనం, ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక మరొక వైపు శని యొక్క ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఆ యొక్క శని ఎఫెక్ట్ అనేది అస్సలు మీకు తగలదు. ఇక ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇది మీ నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. కాబట్టి మీరు ఏ పని ప్రారంభించాలన్నా కూడా గుర్తుపెట్టుకోండి, వెంటనే చేసేయండి. దాని నుంచి వచ్చే ఫలితాన్ని మీరు వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది బ్యాంకులో దాచుకోండి. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలో కుంభరాశి వారికి మీ యొక్క డబ్బు అనేది డబ్బులయ్యే రాజయోగం పడుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. కుంభరాశి వారికి తిరిగే లేదని చెబుతున్నారు. ఇకపోతే విద్యార్థులు కొన్ని విషయాల్లో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడతారు. స్టార్టింగ్లో కొంత బలహీనంగా ఉంటుంది. అదేవిధంగా మధ్య సంవత్సర పరీక్షల్లో మీకు విద్యా అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ప్రాక్టీస్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే పిల్లల చదువులపై తల్లిదండ్రుల కళ సాకారం అవుతుంది. ఇకపోతే కుంభరాశి వారికి మీ యొక్క తెలివితేటలు ఈ సమయంలో రెట్టింపు కాబోతున్నాయి. గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్య లేదా ప్రత్యేక శిక్షణ కోసం కొత్త అవకాశాలను అన్వేషిస్తారు. మరొక వైపు చూసుకుంటే శని యొక్క ప్రభావంతో విద్యారంగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు చదువుపైన ఏకాగ్రత, క్రమశిక్షణతో ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది విద్యార్థులు. ఇక కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. గురుడి ఎఫెక్ట్తో మీరు మంచి ఫలితాలను పొందే ఛాన్స్ ఉంది. శని ప్రభావంతో మీరు మీ యొక్క కెరియర్లో స్థిరత్వం వస్తుంది. ఈ కాలంలో మీకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. కష్టపడి పనిచేయటం, లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం ఇటువంటివి చేయాలి. కుంభరాశి గల వ్యక్తులు కెరియర్లో గొప్ప విజయాలను అందుకుంటారు. శని మిమ్మల్ని కష్టపడేలా చేస్తుంది. ఇది మీకు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తుంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. వృత్తి జీవితం బాగుంటుంది. ఇకపోతే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలతో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా కాస్త అటు ఇటుగా బాగానే ఉంటుంది. మీరు మీ యొక్క హెల్త్ పై తీసుకునే కేరింగ్ పైన మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది బేస్ అయ్యి ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ కొన్ని అంటు వ్యాధులను అసలు నెగ్లెక్ట్ చేయకండి. కుంభరాశి వారు మెరుగైన ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం కుంభరాశి వారు అలవాటు చేసుకోవాలి. అలాగే గురుడి యొక్క ప్రభావంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే శని కారణంగా కొంత అనారోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే మీరు అనారోగ్య సమస్యల నుంచి రికవరీ అవుతారు. అలాగే కుంభరాశి వార్షిక జాతకం ప్రకారం సూర్యుడు, అదేవిధంగా కుజుడు ప్రభావం కారణంగా మీ ప్రేమ సంబంధాల్లో కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇకపోతే కుంభరాశి వారికి సంబంధించి ఎన్నో రకాలుగా కూడా మీకు రాబోయే రోజులు కలిసి రాబోతున్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇకపోతే కుంభరాశి గల జాతకులు వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ సమయంలో కుంభరాశి వారు మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాల కోసం మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. అలాగే కుంభరాశికి చెందిన వారికి నీలం, నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను గనుక ధరించి ఏ శుభకార్యానికి లేదు ఒక పనిని స్టార్ట్ చేయడానికి మీరు వెళ్ళినా కూడా అక్కడంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో సక్సెస్ని సాధిస్తారు. అదేవిధంగా కుంభరాశి వారికి చెందిన వారిపై ఈ యొక్క జాతకం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. శనిగ్రహ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. కాబట్టి మీకు కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం, శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి. ఆదివారం కాస్త మధ్యమంగా ఉంటుంది. ఇక నిత్యం శనిదేవుని పూజించండి. అలాగే ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్తోత్రాన్ని మీరు మనసులో స్మరించుకుంటూ ఉండాలి. దీనివల్ల మీకు రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదాలు, ఎన్నో సమస్యల నుంచి రిలీఫ్ని పొందుకుంటారు. ఇక అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం, చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు, స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి కుంభరాశి వారు. ఇకపోతే మీ శరీరం పైన బంగారం ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి అదృష్ట శక్తులను, అనుకూలతలను ఆకర్షించడానికి గాను బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండటానికి ప్రయత్నించండి.
ఇక మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు అనేవి క్రమంగా తగ్గిపోవడం మీరే గమనిస్తారు. సో చూశారు కదా, మార్చారు. మంగళవారం నాడు కుంభరాశి వారికి ఒక స్త్రీ హఠాత్తుగా కాల్ చేయడంతో మీకు ఏం జరగబోతుంది, మీ లైఫ్లో జరిగే ఆ మిరాకిల్ ఏంటి, అదేవిధంగా మీకు పలు రంగాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు ఫాలో అయితే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.